అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 80తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్ లైక్స్ హైప్స్ ఇవ్వమని. నేను ఎంత చెప్పినా మీరు మాత్రం కొంచెం కూడా స్పందించడం లేదు. కొంచెం లైక్స్ హైప్స్ ఇచ్చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరూ టిఫిన్ చేశాక సరిగా ఎవరికి నిద్ర లేకపోవడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ పడకలు వేశారు. అమృత కూడా స్నేహతో ఆశీతో కలిసి కాసేపు అల్లరి చేసి ముగ్గురు అప్పుడు పడుకుంటారు. అన్వేష్ కూడా నిద్ర లేకపోవడంతో ఆయోని తనతో తీసుకెళ్లి పడుకుంటాడు. ఐషు కూడా వెళ్తుంది పడుకోవడానికి. ఐషు పైకి వెళ్ళి తన రూమ్ వైపు వెళ్తుండగా వరుణ్ రూమ్ డోర్ తెరిచి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి వరుణ్ మంచి నిద్రలో ఉంటాడు. ఫోన్లో వీడియో ఆన్లోనే ఉండేసరికి నవ్వుకుంటూ అది ఆఫ్ చేయడానికి వెళ్ళి ఫోన్ వైపు చూసేసరికి అది స్నేహ వీడియో. పెళ్లిలో స్నేహ ఇటు వెళ్తే అటు తీసిన వీడియో కనిపిస్తుంది. అది చూసిన ఐషు కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంతో చూస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఫోటో గ్యాలరీకి వెళ్ళేసరికి అది లాక్ చేసి ఉంటుంది. వరుణ్ ఫింగర్తో యాక్సెస్ చేసి చూసేసరికి గ్యాలరీలో సగం ఫ్యామిలీ ఫోటోలుంటే మిగిలిన సగం స్నేహ ఫోటోలుంటాయి. మై లవ్ అని ఒక ఫోటో మీద రాసి ఉండడం చూసి అమ్మ వరుణ్, నాకు తెలియకుండా ఇంత జరుగుతుందా అని మొత్తం చూస్తుంది ఐషు. ఒక ఫోటో దగ్గర ఐషు కళ్ళు ఆగిపోతాయి. స్నేహ భుజం మీద చుట్టూ చేవేసి ఇద్దరూ కలిసి దిగిన ఫోటో. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ దిగిన ఫోటో అది. అంటే స్నేహ బాబుకు కూడా ఇష్టమే. ఇద్దరూ కలిసి మా కళ్ళు కప్పి చాలా చేశారుగా, చెప్తా వీళ్ళ పని అని ఫోన్ అక్కడ పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. తమ బండారం అంతా బయటపడిందని తెలియని వరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు. ఐషు వెళ్ళేసరికి శివ్ కూడా మంచి నిద్రలో ఉంటాడు. ఇంత నిద్రపోతున్నాడంటే గ్రేట్నే. ఎప్పుడు కోడి నిద్రపోయేవాడు. చిన్న శబ్దమైనా మెలకు వస్తుంది, లేదా పడుకున్న కాసేపటికి లేచి కూర్చుంటాడు. బాగా అలసిపోయాడు నా కన్నా అని శివ్ పక్కన చేరి శివ్ నుదురు మీద ముద్దు పెట్టి ఏమీ తినకుండా పడుకున్నాడు నా కన్నా అనుకుంటూనే శివ్ గుండెల మీద తలవాలుస్తుంది. ఎంత మంచి నిద్రలో ఉన్నా ఐషు స్పర్శ తెలియగానే ఐషు చుట్టూ చేతులు చుట్టేస్తాడు శివ్. ఎలా కన్నా, ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటావు. అంత డీప్ స్లీప్లో ఉన్నా అయినా నా స్పర్శ నీకు తెలిసింది. లవ్ యూ కన్నా అనుకుంటూ బాగా అలసిపోయి ఉండడంతో ఐషుకు కూడా వెంటనే నిద్ర పట్టేస్తుంది. భోజనాలకి వంట మనుషుల్ని పెట్టేయడంతో ఎక్కువ మంది బంధువులు ఉండడంతో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలో చెప్పి విజయ గారు కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. రవి గారు పనులన్నీ ముగించుకొని ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి సెటిల్ చేసేసి సత్యాన్ని రవి గారికి హెల్ప్గా ఉండి వాళ్ళని తీసుకొని రమ్మని ఒక కారు ఉంచేయడంతో ఆ కారులో హైదరాబాద్ బయలుదేరాలని రెడీ అవుతుంటారు రవి గారు. మీరిద్దరు వస్తున్నారా, రావటం లేదా అని అడుగుతాడు శారదని దివ్యని. ఎవరెంత చెప్పినా వరుణ్ మీద ఇంకా మనసు ఉంది దివ్యకి. ట్రై చేసుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు అని నేను వస్తాను అనేస్తుంది వెంటనే. అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను, జాగ్రత్తగా ఉండాలి అని ముందే హెచ్చరిస్తారు రవి గారు. నువ్వు వస్తున్నావా రావట్లేదా అని శారదని అడుగుతారు. రాకపోతే ఊరుకుంటారా అని అంటూ అసలు వాళ్ళ మ్యాన్షన్ చూడాలని సగం కోరికతో వెళ్ళడానికి బయలుదేరుతారు అమ్మ కూతుర్లు కూడా. దివ్య తిండిలో కొద్దిగా మార్పులు చేయడం మొదలుపెట్టింది. ఇంతకు ముందులా ఏది పడితే అది తినకుండా లిమిట్గా తినడం మొదలుపెట్టింది. శారద మాత్రం అలాగే ఉంది. ఇంకా కూతురికి ఏదో ఒకటి చెప్తానే ఉంది. దివ్య మాత్రం వింటున్నట్టే వింటూ వాటిని పక్కన పెడుతుంది, ముఖ్యంగా తిండి విషయంలో. మధ్యాహ్నం భోజనం తొందరగా చేసి పక్కింటి బామ్మని కూడా రమ్మని పిలిచి ఆవిడిని తీసుకొని హైదరాబాదు పయనమవుతారు రవి గారు. అమృత అమ్మమ్మ వాళ్ళు పెళ్ళికొచ్చి పెళ్ళవగానే వెళ్ళిపోతారు. వ్రతానికి రమ్మని పిలిచిన రాలేములే అంత దూరం అని చెప్పి వెళ్ళిపోతారు. అమృత పెళ్లిలో హడావుడి చేయాలనుకున్న నేహ పాపం వ్రతానికి రిసెప్షన్ కూడా రాకుండా అయిపోయింది. మధ్యాహ్నం 1 గంట దాటాక శివ్కి మెలకు వస్తుంది. తన గుండెల మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఐషుని చూసి చిన్నగా నవ్వుకుంటాడు శివ్. టైం చూసి 1:30 అవుతుండడంతో ఐషుని సరిగ్గా పడుకోబెట్టి
ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి వెళ్తాడు. చప్పుడికి లేచిన ఐషు శివ్ లేచాడు అని చూసి టైం చూసి తను కూడా లేస్తుంది. లేవగానే వరుణ్ది గుర్తుకొచ్చి, మీకంతా తెలుసు కదా కన్నా, అందుకే నాకు తెలుసుకోమని చెప్పావు కదా అని ఆలోచిస్తుండగానే శివ్ వాష్రూమ్ నుండి బయటకొచ్చి కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ఐషుని చూసి, ఏం ఆలోచిస్తున్నారు మేడం అని అడుగుతాడు. కన్నా, వరుణ్ స్నేహ ఇద్దరూ లవ్లో ఉన్నారని మీకు తెలుసు కదా అని అడుగుతుంది చిరుకోపంగా. ఓహ్, కనిపెట్టేశావా అని నవ్వుతూ అడుగుతాడు శివ్. ఇదెప్పటి నుంచి కన్నా అని అడుగుతుంది. నీ చెల్లెలు ఇంటర్ అవ్వగానే నా తమ్ముడికి ప్రపోజ్ చేసింది. కానీ నా తమ్ముడు మెచ్యూర్డ్గా ఆలోచించి ఇప్పుడు నీ వయసుకి లవ్ అవసరమా అని క్లాస్ పీకుతాడు స్నేహకి. తర్వాత నీ మరిది చదువు చివరికి వచ్చేసరికి సంవత్సరం క్రితం వాడు కూడా రియలైజ్ అయ్యాడు స్నేహ అంటే తనకి ఇష్టమని. ఇండియా వచ్చాక ప్రపోజ్ చేసుకున్నట్టున్నారు అని అంటాడు శివ్. ఇద్దరు మా అందరి కళ్ళు బాగానే కప్పారు కన్నా, ఎక్కడ చిన్న డౌట్ రాకుండా అని అంటుంది ఐషు. అది మీ తప్పు, హైడ్ చేసేవాళ్ళు అలాగే చేస్తారు. అర్థమైంది కన్నా, ఇవాళ ఇద్దరితో ఆడుకుంటాను చూడు అని అంటుంది ఐషు. వాళ్ళిద్దరూ అంత దొరకర్లే అని అంటాడు. ఇంతకీ ఎలా కనిపెట్టావు? ఇందాక వరుణ్ రూమ్ డోర్ ఓపెన్ చేసుంటే వేద్దామని వెళ్ళేసరికి బాబు మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు. ఫోన్ పెద్ద సౌండ్ పెట్టుకుని ఆన్లోనే ఉంచేసరికి అది ఆఫ్ చేద్దామని లోపలికి వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి ఫోన్లో స్నేహకి సంబంధించిన వీడియో వస్తుంది. అది చూడగానే కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఫోటో గ్యాలరీ చూసేసరికి సార్ బండారం మొత్తం బయటపడింది. అలా వాళ్ళ ఫోన్లో పర్సనల్స్ చూడొచ్చా? తప్పు కదా బుజ్జి అని నవ్వుతూ ఐషు దగ్గరికి వస్తాడు. నా మరిది ఫోన్ నేను చూడటం తప్పేమీ కాదులే. పద, ఉదయం కూడా ఏమీ తినలేదు, ఆకలి వేయటం లేదా కన్నా నీకు అని శివుని తీసుకొని కిందకి వెళ్తుంది. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ ఒక్కొక్కళ్ళు బయటికి వస్తూ లంచ్ చేయడానికి వెళ్తున్నారు. ఏంటి పడుకోలేదా మీరెవరు అని అడుగుతుంది ఐషు. ఎందుకు పడుకోలేదు, ఇదిగో అమ్మ వాళ్ళు వచ్చి లేపారు అని చెబుతుంది అన్వి. మరి ఇంకా లేవాలి కదా, చాలా పనులున్నాయి కదా అంటారు విజయ గారు. అప్పుడే అన్వేష్ ఆయు కూడా కిందకి దిగుతారు. అమృతని కూడా కూర్చోమని. యంగ్ బ్యాచ్ అంతా పెళ్లి దగ్గర రాగిని పద్మినితో సరిపోయేసరికి ఏమీ అల్లరి చేయకుండా అయిపోవడంతో ఇప్పుడు మాత్రం అమృత అన్వేష్కి ఒకే ప్లేట్లో భోజనం పెట్టి ఒకరికి ఒకరు తినిపించుకోమని ఆర్డర్ వేస్తారు. అన్వేష్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా అమృతకి వెంటనే స్వీట్ ముందు తినిపిస్తాడు. ఇప్పుడు నీ టర్న్ వదిన గారు అని గోల చేసేసరికి సిగ్గుపడుతున్న అమ్ముని చూసి, ఎందుకమ్మో అంత సిగ్గుపడుతున్నావు, వాళ్ళు తినిపించమంది ముద్దు కాదు, నువ్వు సిగ్గుపడడానికి అని అల్లరిగా అంటాడు అన్వేష్. వామ్మో, అన్వేష్ గారికి మాటలు బాగా ఎక్కువయ్యాయిగా అని కిరణ్ నవ్వుతూ అంటాడు. ఇంక తప్పక అమృత కూడా అన్వేష్కి తినిపించడం స్టార్ట్ చేస్తుంది. ఐషు మాత్రం కిందకొచ్చిన దగ్గర నుంచి వరుణ్నే చూస్తూ ఉంటుంది. వరుణ్ చూపంతా స్నేహ మీద ఉండడం చూసి ఐషు చూపంతా వాళ్ళిద్దరి మీద కేంద్రీకరించి ఉంచుతుంది. ఎందుకు బుజ్జి మా తమ్ముణ్ణి మరీ అలా చూస్తున్నావు, దిష్టి పెట్టేస్తున్నావు అని అడుగుతాడు శివ్ నవ్వుతూ. నా కొడుక్కి నేనెందుకు దిష్టి పెడతానులే కానీ మ్యాటర్ ఏం చేస్తున్నావు కన్నా, అనురాధ పిన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ముందు పిన్ని బాబాయ్తో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన కూడా కనుక్కోవాలి కదా. ఎలా ఆలోచిస్తావు కన్నా అసలు ఇలా? ఎలా? అందరి గురించి ఆలోచిస్తావు. అసలు అంత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఎక్కడి నుంచి అంటే మీ అత్తగారి నుంచి మామగారి నుంచి వచ్చాయి. చిన్నత్తయ్య మావయ్య ఏమీ అబ్జెక్షన్ పెట్టరు అనుకుంటున్నాను. ప్రాబ్లం అంతా పిన్నితోనే ఉంటుంది అని అనిపిస్తుంది కన్నా. చూద్దాం, లంచ్ అయ్యాక పిన్ని వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇప్పుడేనా? ఇప్పుడు నుంచి ఎందుకు కన్నా, వాళ్ళ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా. లేదురా,
నిన్న మామయ్య స్నేహకి మంచి మ్యాచ్ ఏమన్నా ఉంటే చూడమని నాకు చెప్తున్నారు. నువ్వు సెలెక్ట్ చేస్తే అబ్బాయిని నాకింక భయం ఉండదు. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చూడు షూ అని చెప్పారు. వాళ్ళు స్నేహకి పెళ్లి చేసేయాలని బాగా తొందరపడుతున్నారు. కానీ ఇంకా జస్ట్ 21 క్రాస్ కూడా అవ్వలేదు కన్నా. ఇంకా టైము ఉన్నట్టుంది. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. మెయిన్ ఆ రాగిణి దెయ్యాన్ని చూసి వీళ్ళకి భయమేస్తుంది. చిచి, ఆ దెయ్యానికి స్నేహకి పోలికేంటి కన్నా? పోలికని కాదు, మొన్నొకడు వెంట పడ్డాడుగా, అప్పట్నుంచి మావయ్యకి భయంగా ఉన్నట్టుంది. ఇప్పుడు మాట్లాడి నిశ్చయం చేసి వదిలేస్తావా? అంతేగా, ఇంకా 2 ఏళ్ళు ఆగాలి వాళ్ళ పెళ్ళికి. మన ఇంటి కోడలు అవుతుందని భరోసా ఇస్తే ఇంకా వాళ్ళకి భయం ఉండదు. స్నేహకి కూడా ఇక్కడే బొటిక్ పెట్టించాలి అని చూస్తున్నాను. మంచి ఐడియా కన్నా. బాబాయ్ కూడా రిటైర్డ్ అయిపోతారు కదా, ఇక్కడికి వచ్చేయమంటే సరిపోతుంది. మన ఇంట్లో ఉండరు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా వేరు కదా. కాకపోతే ఈ సిటీలో ఉంటారు. నేను అదే మాట్లాడదాం అనుకుంటున్నాను అని అంటాడు శివ్. ఈలోపు అందరి గొడవ మధ్య అన్వేష్, అమృత ఒకరికి ఒకరు అన్నం కూడా మొత్తం తినిపించుకుంటారు. లాస్ట్ ముద్ద పెట్టేటప్పుడు దీనితో పాటు ఒక ముద్దు కూడా పెట్టొచ్చు కదా అని చిన్నగా అమృతకి వినిపించేలా అడుగుతాడు అన్వేష్. అంత చిన్నగా మాట్లాడినా పక్కనున్న శ్రీవిని దానికింకా టైం ఉందిలే, కాస్త వెయిట్ చే అని ఆట పట్టిస్తుంది. అన్వేష్ నవ్వుకుంటూ పాము చెవులు నీవి అని లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అమృత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఆ వెనకే వెళుతుంది. చేయి కడుక్కొని అమృత చెంగుకి చెయ్యి తుడుచుకుంటాడు అన్వేష్. చుట్టూ చూస్తాడు. అమ్మో, ఎవరు బిజీలో వాళ్ళున్నారు, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అని గారంగా అడుగుతాడు. బాబోయ్, మీరేంటి అన్వేష్ గారు ఇంత అల్లరి చేస్తున్నారు? ఇప్పుడు అలాంటివేమీ పెట్టకండి. వాళ్ళందరూ చూడనట్టే నటిస్తున్నారు కానీ అందరి చూపు మన వైపే ఉంటుంది అని అంటుంది అమృత. మొత్తం అన్నీ లెక్క పెడుతున్నానులే, బాకీ మొత్తం ఒకేసారి తీర్చుదు గాని అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్వేష్. అందరూ భోజనాలు చేశాక ఐషు, అమృత, అన్వి శ్రీని రూమ్లోకి తీసుకువెళ్ళి వరుణ్ స్నేహ గురించి చెబుతుంది. వావ్, ఇది కదా గుడ్ న్యూస్. కానీ మనకింత కూడా అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేశారు ఇద్దరు అని అనుకుంటారు అందరూ. అదే కదా, కొంచెం కూడా అనుమానం రాలేదు అని అంటుంది ఐషు. ఈ పూట వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుందాం అని అన్వి అంటుంది. ఎలా అని అడుగుతుంది ఐషు. స్నేహని కాసేపు వాడికి కనిపించకుండా చూడాలి. ఆ తర్వాత స్నేహకి కడుపులో నొప్పి బాగోక పడుకుంది అని చిన్న అబద్ధం చెప్తే వాడికి స్నేహాన్ని చూడాలనే ఆశతో రూమ్లోకి వెళ్తాడు. అలా దొరికిపోతాడు మనకి అంటుంది అన్వి. ఈ ఐడియా బానే ఉంది సార్, దొరికితే చాలు అని అనుకుంటారు అందరూ. వీళ్ళ ప్లాన్లో వీళ్ళు ఉండగా డాడ్, శివ్ వాళ్ళు మ్యాన్షన్కి వచ్చేసారంట, పద వెళ్దాం, నేను శివుని చూడాలి అని అంటుంది నిఖిత. బేబీ, వాళ్ళు పెళ్లి నుంచి వచ్చి అలిసిపోయి ఉంటారు, ఇప్పుడు మనం వెళ్ళడం అవసరమా అని అంటారు ఆయన తప్పించుకోవడానికి. మీరు నాకు ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నేను ఒక్క నిమిషం కూడా ఇంకా ఆగను. మీరు ఆయన ఫ్రెండ్గా లోపలికి వెళ్ళడానికి అనుమతి దొరుకుతుంది. అందుకే నేను నిన్ను ఇన్నిసార్లు అడిగాను. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటావా అని అడుగుతుంది నిఖిత. చెప్తే అర్థం కాదా నిఖిత? వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా, ఇంట్లో బంధువులందరూ చాలామంది ఉంటారు. ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు. తను ఎప్పుడో నా క్లాస్మేట్, చాలా సంవత్సరాలుగా తనకు కాంటాక్ట్లో కూడా లేను. ఇప్పుడు సడన్గా తన కొడుకు పెళ్ళి అయి ఇంట్లో బంధువులందరూ ఉన్న టైంలో వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటారు రమేష్. ఓకే ఫైన్, నువ్వు రాకు, నేను వెళ్తాను, నాకేం భయం లేదు. శివాంశి గారిని చూడాలని వచ్చానని నన్ను ఎలాగైనా లోపలికి పంపించమని, లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాననుకో, వాళ్ళే నన్ను లోపలికి పంపిస్తారు. అసలే పెళ్ళైన ఇల్లు, నేనేదైనా చేసుకుంటే వాళ్ళకి నష్టమని
చచ్చినట్టు ఇంట్లోకి ఆహ్వానిస్తారు అని అంటుంది నిఖిత. అప్పుడే అక్కడికి వచ్చిన చేతన్ నిఖిత మాటలు విని, ఇది తను అనుకున్నది సాధించడం కోసం దేనికైనా తెగించేలా ఉందిగా అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. ఈ పాపం చాలా ఆత్రపడుతుంది శివుని చూడాలని. మరి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.